అందరికీ నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. సో లాస్ట్ వీడియోలో బాబుకి జుట్టు తీయించడానికి వెళ్తున్నాము, మొక్కు తీర్చుకోవడానికి అని అయితే చెప్పాను కదా. సో దాంట్లో అయితే ట్రైన్ జర్నీ మాది ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి అయితే షేర్ చేసుకున్నాను కదా. ఇది వచ్చేసి దాని కంటిన్యూషన్ లాగ్ అనమాట. ట్రైన్ ఎక్కగానే ముందైతే ఎవరి బెత్లో వాళ్ళం అయితే వెళ్ళిపోయి కూర్చొని, అండ్ ఎక్కక ముందుగానే మామయ్య అయితే టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేశారు. సో ఎవరి బెత్లో వాళ్ళం కూర్చొని అయితే టిఫిన్ చేసేసాము. సో టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా అలా అయితే కూర్చొని మొత్తం అయితే సైడ్ బెత్ అని అయితే చెప్పాను కదా. సో మొత్తం అయితే పొలాలు అన్నీ అయితే గ్రీనరీగా కనిపిస్తుంది. సో చూస్తూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో ట్రైన్ జర్నీ అంటే తెలిసిందే కదా, 2 మినిట్స్కి ఒకసారి ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్ అయితే అమ్మడానికి అయితే వస్తూ ఉన్నాయి. అదే కాక బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ లేదంటే సమోసా ఇట్లా ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అప్పుడే చేసినా కూడా పిల్లలు అయితే సరిగ్గా తినలేదు. బ్రేక్ఫాస్ట్ తినమంటే తినలేదు, కానీ అప్పుడు ఏది వస్తే అది ప్రతిదీ కావాలి అని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ అయితే పాప్కార్న్ కావాలి అని అయితే అన్నారు. సో ఇప్పుడే కాదు, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశారు కదా, వద్దులే అని చెప్పేస్తే లేదు తినాల్సిందే అని గొడవ చేస్తే ఇంటి దగ్గర నుండి ఆల్రెడీ అయితే చిప్స్ ప్యాకెట్స్ అండ్ చాక్లెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. సో ఫస్ట్ అయితే ఆ చిప్స్ ప్యాకెట్స్ అండ్ చాక్లెట్స్ అయితే ఇచ్చాము. ఇంకా ఇవి తిన్నారు కదా, ఇంకేమీ అడగర్లే అని అయితే అనుకున్నాము. అవి తినేసి కూర్చున్నాక కొంచెం 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అయితే సమోసా వచ్చేసింది. సో సమోసా కావాల్సిందే అని అయితే గొడవ చేశారు. సో ఒకసారి ఇప్పుడు వరకు అయితే తీసుకొచ్చినవి ఇచ్చాం కదా, బయటవి కొనిస్తే ఇంక అడగర్లే అని చెప్పేసి బయట సమోసా వస్తే సో సమోసా అయితే తీసుకొని ఇచ్చాము. పిల్లల వరకే తీసుకున్నాము, మేము అప్పుడే కదా బ్రేక్ఫాస్ట్ చేసాము. సో అందుకని చెప్పేసి పిల్లల వరకు అయితే సమోసా తీసుకొని పిల్లలకైతే ఇచ్చాము. అడగటమే కానీ వాళ్ళైతే అస్సలు తినలేదు. సో ఫైనల్లీ వాళ్ళ కోసం తీసుకున్న సమోసా కూడా నేనే తినేసాను. ఆ ట్రైన్లో జర్నీ అయితే కొంచెంసేపు అలా రిలాక్స్ అయిపోయి లేదా కొంచెంసేపు పడుకుంటూ కొంచెంసేపు పిల్లలతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇలా అయితే జరిగిపోయింది. సో ఫైనల్లీ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసాము. 20 అవర్స్ జర్నీ అయితే చేసామన్నమాట. ట్రైన్ కొంచెం లేట్ అవ్వడం వల్ల. ఇదండి మా ట్రైన్లో మా జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మేము మార్నింగ్ వచ్చేటప్పటికైతే మార్నింగ్ 5 o'clock అయితే అయింది. సో వచ్చిన తర్వాత రూమ్స్ తీసుకొని 6 o'clockకి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.